హలో ఎవ్రీబడి, ఇవాళ మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్లాసిఫై చేస్తారు, ఈ ఎన్పిఎస్ని కర్టైల్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఎన్పిఎస్ గురించి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే, ఆర్బీఐ మనకి కొన్ని రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో అందులో భాగంగానే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో గ్రాస్ ఎన్పిఎస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత నెట్ ఎన్పిఎస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత మనకి క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, వీటిపైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం టోటల్ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 2.8%కి చేరుకున్నాయన్నమాట. నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చేసి 0.6%కి చేరుకున్నాయి. అండ్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో 16.8%కి, కామన్ ఈక్విటీ టైర్ 1 రేషియో 13.9%కి చేరుకున్నాయి. అయితే ఈ గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ అండ్ వీటి గురించి ముందు డిస్కస్ చేసుకునే ముందు మనం జనరల్గా మన రియల్ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. అంటే ఇప్పుడు విలేజెస్లో అయ్యుండొచ్చు, లేకపోతే సిటీస్లో చిన్న టౌన్స్లో అయ్యుండొచ్చు. బేసికలీ కొంతమంది పీపుల్ పూల్ అయ్యి వాళ్ళు మనీని పూలింగ్ చేస్తూ ఉంటారనమాట. అది ఎవరికో ఒకరికి లోన్గా ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు కలెక్టివ్గా ఆ లోన్స్ ఇచ్చుకొనేసి వాళ్ళు సెల్ఫ్గా ఎదగడానికి ఈ డబ్బులు వాడుతూ ఉంటారు. అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలను ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇలాగే మనకి ప్రైవేట్ పర్సన్స్ కూడా కొంతమంది పూల్ అయ్యి ఒక 10-15 మెంబర్స్ ఈచ్ పర్సన్ ఒక అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా ఎవరైనా ఒకరు వాళ్ళు లోన్గా తీసుకొని మళ్ళీ వాళ్ళు టైమ్లీ పేమెంట్ జరుగుతుందన్నమాట. చీట్లు అంటాం బేసికల్గా. సో ఇలాంటప్పుడు మనం కొన్ని ఇన్స్టాన్సెస్ చూస్తాం. ఈ డబ్బు ఎవరైతే తీసుకున్నారో, ఈ పూల్ అయిన మనీ లోన్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు దీన్ని పే చేయకుండా అబ్స్టాండ్ అవుతారనమాట. సో అలాంటప్పుడు ఆ మెంబర్స్ అందరూ, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ ఏ బ్యాకింగ్ లేకుండా ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈ మనీని పూల్ చేస్తూ ఉన్నారు. అండ్ దానికి కన్సిక్వెన్స్గానే ఎవరైనా ఒకరు వాళ్ళని చీట్ చేసినప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ కమ్యూనిటీలో జరిగింది. అలాగే బ్యాంక్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు బ్యాంక్స్లో కూడా ఇలాంటి కేసెస్ జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే తీసుకున్న అమౌంట్ని రీపే చేయకుండా జరిగేదే మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా క్లాసిఫై అవ్వడం జరుగుతుందన్నమాట. సో టోటల్ లోన్స్లో మనకి బ్యాంక్లో టోటల్ లోన్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఒకటి స్టాండర్డ్, రెండవది నాన్ పెర్ఫార్మింగ్ అని చెప్పి ఈ 2 క్లాసిఫికేషన్స్ చేస్తారనమాట. సో జనరల్గా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని ఎప్పుడు చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లోన్ తీసుకున్నాము, దానికి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనేది ఒక 1 మంత్ చేయలేదు. సో 1 మంత్ చేయకుండా ఉన్నాం కాబట్టి ఆ 1 మంత్కి అయిన వెంటనే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ క్లాసిఫై చేస్తామా? లేదు. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ని ఎప్పుడు క్లాసిఫై చేస్తాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మనం లోన్ తీసుకున్న తర్వాత 1 మంత్కి వెంటనే పే చేయకుండా ఉంటే అప్పుడు వెంటనే దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేయరు. దానికంటూ కొంచెం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే జనరల్గా ఏదైనా లోన్ తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కానీ 90 డేస్ డ్యూ ఉంటే దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore రూపీస్ని తీసుకున్నాం. సో దీనికి మంత్లీ కొంత ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2 కూడా, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఇది 90 డేస్ డ్యూ ఉంటే అప్పుడు దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగారు, లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు, ఎప్పుడు మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేయొచ్చు, డ్యూరేషన్ ఎంత అని చెప్పి. అండ్ తర్వాత ఒక అసెట్ అనేది నాన్ పెర్ఫార్మింగ్గా క్లాసిఫై చేసినాక దాన్ని మళ్ళీ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్తో చూస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే రీస్ట్రక్చర్డ్ అసెట్స్, రైట్ ఆఫ్, ఇవి 2 టైప్స్ అనమాట. సో మళ్ళీ ఈ క్లాసిఫికేషన్ ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక లోన్ నాన్ పెర్ఫార్మింగ్ అయిన తర్వాత దాన్ని పెర్ఫార్మింగ్గా మార్చుకునే పద్ధతి ఒకటి ఉంది, అదే రీస్ట్రక్చరింగ్ అనమాట. అంటే ఇప్పుడు తీసుకున్న లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ అనేది మార్చొచ్చు, లేకపోతే అమౌంట్ అనేది తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 crore లోన్గా తీసుకున్నాం. ఈ 1 crore లోన్ పైన
సే 10% ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ 10% ఇంట్రెస్ట్ని కాస్త 5%కి తగ్గించాం. 10% ఇంట్రెస్ట్ని 5%కి తగ్గించాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం ద్వారా లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఎక్స్టెండింగ్ ద రీపేమెంట్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఆఫ్ లోన్ని 1 yearలో కట్టాల్సి ఉంది, కానీ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ 1 yearని కాస్త 1.5 year ఆర్ 2 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా వన్ వే ఆఫ్ రీస్ట్రక్చరింగ్, ఎక్స్టెండింగ్ టైం పీరియడ్ అనమాట. థర్డ్ ఏంటంటే కన్వర్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద లోన్ ఇంటూ ఈక్విటీ. అంటే సే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు ఈ బారోయింగ్ అనేది తీసుకున్నారు. సో ఆ కంపెనీ కట్టలేకపోయిన పొజిషన్కి వచ్చింది. ఆ కట్టలేని పొజిషన్లో ఆ డబ్బుని ఇవ్వాల్సిన ప్లేస్లో వాళ్ళు ఓనర్షిప్ని ఇవ్వచ్చు అనమాట. అంటే ఆ కంపెనీ షేర్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం పార్ట్ ఓనర్షిప్గా ఇవ్వచ్చు. సో అలా లోన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారనమాట. అది థర్డ్ టైప్, లోన్ టు ఈక్విటీ. సో అలా ఒక నాన్ పెర్ఫార్మింగ్ లోన్ని కూడా పెర్ఫార్మింగ్ లాగా మార్చడానికి వాడే మెకానిజమే మనం రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అసెట్ అని చెప్తామన్నమాట. సో ఈ విధంగా నాన్ పెర్ఫార్మింగ్ అయిన లోన్ కూడా మనకి పెర్ఫార్మింగ్గా మారుతుంది. అండ్ ఈ రీస్ట్రక్చర్డ్ లోన్ ఏదైతే ఉందో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రీస్ట్రక్చర్డ్, ఇట్ ఇండికేట్స్ బ్యాడ్ అసెట్ క్వాలిటీ ఆఫ్ ద బ్యాంక్స్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నాట్ అండర్గాన్ ఇన్ ఏ ప్రాపర్ మెకానిజం. అది రీస్ట్రక్చర్ అయినప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్యాడ్ అసెట్ క్వాలిటీ అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్లో నుంచి ఈ లోన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి తొలగించేస్తారనమాట. సో రిమూవింగ్ ద లోన్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్ టుగెదర్. సో ఇలా చేయడం వల్ల ఇది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారంటే ఎప్పుడైతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా ఒక అసెట్ క్లాసిఫై అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దీన్ని మనం రీపేమెంట్ కింద పొందలేము అని అనుకున్నప్పుడు దాన్ని రైట్ ఆఫ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు స్ట్రెస్డ్ అసెట్స్ కింద ఏమేమి చెప్పుకోవచ్చు అంటే ఎన్పిఎస్, రీస్ట్రక్చర్డ్ లోన్స్, రిటర్న్ ఆఫ్ అసెట్స్ అనమాట. సో మనం ఒక అసెట్ని రీస్ట్రక్చరింగ్ చేసినా, లేకపోతే రిటర్న్ ఆఫ్ అసెట్ కింద క్లాసిఫై చేసినా, లేకపోతే ఎన్పిఎస్గా క్లాసిఫై చేసినా, ఈ మూడింటిని కూడా మనం స్ట్రెస్డ్ అసెట్స్గా క్లాసిఫై చేస్తామన్నమాట. ఇది ఈ ఎన్పిఎస్ గురించి అండ్ స్ట్రెస్డ్ అసెట్స్ గురించి. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే మనం రైట్ ఆఫ్ చేసినప్పటికి కూడా వీ స్టిల్ ఓ ద మనీ అనమాట. బట్ వీఆర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ది ఎక్స్పెక్టేషన్ దట్ వీ వోంట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్. అయితే ఇప్పుడు ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల బ్యాంక్స్ చాలా సఫర్ అయ్యేవి అనమాట క్యాపిటల్ ఇష్యూస్తో. ఎందుకంటే ఈ నాన్ పెర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ మీద రన్ అవుతాయి. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద మనీ అనేది లూజ్ అవుతే ఈ బ్యాంక్స్కి తర్వాత ఈ డిపాజిట్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి టైమ్లీగా వాళ్ళ డిమాండ్కి అయ్యేంత అమౌంట్ ప్రొవైడ్ చేయడం కష్టమవుతుంది. రెండవది ఏంటంటే ఫర్దర్గా లెండింగ్ ఇవ్వడం అనేది కూడా ఈ బ్యాంక్స్కి కష్టం అవుతుంది అనమాట. సో దానివల్ల ఈ బ్యాంక్స్ చాలా సఫర్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అవ్వడానికి డిఫరెంట్ రిస్క్ వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనల్ లోన్ ఇస్తుంటే ఏం కొలేటరల్ బ్యాకింగ్ లేకుండా దెర్ ఈస్ అ హై ఛాన్స్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దట్ లోన్ అనమాట. సో అప్పుడు ఇట్ ఈస్ ఏ రిస్కీ లోన్, పర్సనల్ లోన్స్ అనేవి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొలేటరల్ ప్లెడ్జ్ చేసుకొని కనుక మనకి లోన్ ఇస్తే కంపారిటివ్లీ రిస్క్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ కొలేటరల్ ప్లెడ్జ్ చేశారు కాబట్టి వీళ్ళు అమౌంట్ పే చేయకపోతే దాని ద్వారా ఏదో ఒక అమౌంట్ని బ్యాంక్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి. సో ఇలా కొలేటరల్ ప్లెడ్జ్ చేసినప్పటికీ కూడా బ్యాంక్స్ వన్స్ ఎన్పిఏ క్లాసిఫై అయిన లోన్స్ని కూడా ఆర్ ఆ అకౌంట్స్ని కూడా వాళ్ళు ప్లెడ్జ్ చేసిన కొలేటరల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోలేకపోయేవాళ్ళు అనమాట. అయితే దాన్ని కనుక యూజ్ చేసుకోవాలంటే ఈ బ్యాంక్స్ కోర్టుకి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి
అప్పుడు మాత్రమే కోర్ట్ పర్మిషన్తో మాత్రమే ఆ ప్లెడ్జ్ చేసిన కొలెటరల్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూరిటైజేషన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండేది. అయితే మనకి నరసింహన్ 1 కమిటీ, నరసింహన్ 2 కమిటీస్ ఈ రెండూ కూడా మనకు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాయి. ఆ రికమెండేషన్స్లో ఇలా కాకుండా ఏదైనా ఒక కొత్త మెకానిజం ఉండాలి ఈ ఎన్పిఎస్ని రిజాల్వ్ చేయడానికి అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ బేసిస్ మీదుగానే మనకి సర్ఫైజీ యాక్ట్ని తీసుకొచ్చారనమాట. సర్ఫైజీ యాక్ట్ ఏంటంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. సో ఈ సర్ఫైజీ యాక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ యాక్ట్ డీటెయిల్స్ ది ప్రొసీజర్స్ ఫర్ ఎన్పిఎస్ ట్రాన్స్ఫర్ టు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటి అనేది షార్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ యాక్ట్ కింద ఏం ప్రొవిజన్ వచ్చింది అంటే, ఎన్పిఎస్ని ఒక బ్యాంక్ ఎన్పిఎస్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనమాట. సెకండ్ ఏంటంటే, యాక్ట్ కన్ఫర్స్ పవర్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు టేక్ కస్టడీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విచ్ ఇస్ చార్జ్డ్ ఆర్ హైపోథికేటెడ్ ఫర్ డెబ్ట్ రికవరీ. అంటే ఏదైతే ప్లెడ్జ్ చేసిన సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పైన ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పవర్ ఉంటుందన్నమాట. ఈదర్ దే కెన్ సెల్ ఇట్ ఆర్ దే కెన్ రైజ్ ద క్యాపిటల్ యూజింగ్ దాట్ ప్రాపర్టీ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే. సో ఆ పవర్ని సర్ఫైస్ యాక్ట్ ప్రొవైడ్ చేసింది. థర్డ్లీ, ఇందాక చెప్పుకున్నట్టు ఆ సెక్యూరిటైజేషన్ చేసుకోవాలంటే కోర్టు పర్మిషన్ ఉండేదాన్ని ఇది రద్దు చేసిందనమాట ఈ యాక్ట్. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ సర్ఫేస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటి, వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బ్యాంక్స్ ఉన్నాయి. సో వీళ్ళు చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటి, డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత లోన్స్ ఇవ్వాలి. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడ కొన్ని లోన్స్ అనేవి ఎన్పిఎస్గా క్లాసిఫై అవ్వడం జరిగింది. సో ఈ ఎన్పిఎస్ దగ్గర నుంచి వాళ్ళు అమౌంట్ రేస్ చేయాలి అంటే వాళ్ళు కంటిన్యూస్గా దీనిపైన ఆపరేట్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే బ్యాంక్స్కి ఇంకా ఆపరేషనల్ వర్క్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ వాళ్ళకి ఎన్పిఎస్ని ఎలా రైజ్ చేయాలో, ఇక్కడ మనీ ఎలా రైజ్ చేయాలో వాళ్ళకంత ఎక్స్పర్టైజ్ ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాంక్స్ కాస్త అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనే వాటికి ఈ లోన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సే ఇప్పుడు 1000 crores ఉంది. సో ఈ 1000 crores ఎన్పిఏగా క్లాసిఫై అవ్వడం జరిగింది. ఈ 1000 crores ఎన్పిఏని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 1000 crores ఎన్పిఏని 300 crores తీసుకుంటుంది. అంటే ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్కి 300 crores ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఇస్తుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 1000 crores రైజ్ చేసుకునే బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి వస్తుందన్నమాట. సో ఈ 1000 crores 700 crores వచ్చినా అది ఏఆర్సీకే వెళ్తుంది. ఒకవేళ 200 crores 100 crores వచ్చినా అది ఏఆర్సీకే వెళ్తుంది. ఇట్ క్యాన్ బీ మోర్ దాన్ ది అమౌంట్ గివెన్ ఆర్ ఇట్ క్యాన్ బీ లెస్ దాన్ ది అమౌంట్ గివెన్. సో ఈదర్ వేస్ ఇది ఏఆర్సీ చేస్తుంది అనమాట. సో దీని లైన్స్ మీదుగానే మనకి గవర్నమెంట్ బ్యాడ్ బ్యాంక్ని తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ బ్యాడ్ బ్యాంక్ విచ్ ఇస్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఇది 2021లో తీసుకొచ్చింది అనమాట. దీని కింద 2 ఉంటాయి, ఒకటి ఎన్ఏఆర్సిఎల్, ఇంకొకటి ఐడిఆర్సిఎల్. సో ఎన్ఏఆర్సిఎల్లో మేజర్ స్టేక్ గవర్నమెంట్కి ఉంటుంది. లైక్ 51% పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్షిప్ ఉంటుంది. 49% వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ లెండర్స్ ఓనర్షిప్ ఉంటుంది. అదే ఐడిఆర్సిఎల్లో అయితే ఇది నాన్ గవర్నమెంట్ కంపెనీ. ఇక్కడ గవర్నమెంట్ స్టేక్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ స్టేక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని కూడా ఎన్ఏఆర్సిఎల్, ఐడిఆర్సిఎల్ దే ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ యాక్ట్ యాజ్ ఎ బ్యాడ్ బ్యాంక్. సో ఎన్ఏఆర్సిఎల్ ఏం చేస్తుందంటే ఈ బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ బ్యాంక్స్ నుంచి వాటిని పర్చేస్ చేసుకుంటుంది. దాని తర్వాత ఐడిఆర్సిఎల్ విల్ ట్రై టు సెల్ అవుట్ ద బ్యాడ్ లోన్స్ అండ్ రిసీవ్ మనీ అండ్ రికవర్ మనీ. ఎటువంటి స్ట్రక్చర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ఆపరేషనల్ అండ్ గవర్నెన్స్ పర్పస్.
ఈ NARCL ఏం చేస్తుందంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్యాడ్ లోన్స్ని పర్చేస్ చేస్తుంది. ఆ పర్చేస్ చేసిన బ్యాడ్ లోన్స్ నుంచి ఎలా మనీ రికవర్ చేయాలి అనేది IDRCL డీల్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ బ్యాడ్ బ్యాంక్ అనేది ఫంక్షనింగ్ జరుగుతుందన్నమాట. సో ఇది మనకి బ్యాడ్ బ్యాంక్స్ గురించి, NPS గురించి అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ గురించి. సో ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే NPSని డీల్ చేయడానికి యాక్చువల్గా కొన్ని గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి, ట్రైబ్యునల్స్ ఉన్నాయి, తర్వాత మనకి IBC కూడా ఉంది. బట్ ఎవ్రీ టైం ఇది పాసిబుల్ కాదు కాబట్టి మనకి ఒక ఎకనామిక్ సర్వేలో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఎకనామిక్ సర్వే 2017లో దీన్ని సజెస్ట్ చేశారు, ఒక డిఫరెంట్ మెకానిజం ఉండాలి అని. సో ఆ లైన్స్ మీదుగా గవర్నమెంట్ దీన్ని క్రియేట్ చేసింది. అండ్ దట్ ఈస్ హౌ బేసిక్లీ ది బ్యాడ్ బ్యాంక్స్ వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.